వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైన సాక్షి వాచ్మెన్ రంగన్న. ఈ వాచ్మెన్ రంగన్న ఈరోజు మరణించాడు. పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. బాడీని పోస్ట్ మార్టంకి తరలిచ్చారు. బాడీని పోస్ట్ మార్టం తరలిచ్చిన తర్వాత కొన్ని ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. ఏం కోణంలో అంటే ఎవరైనా చంపేశారా లేక సహజ మరణం అని చెప్పే కోణంలో దర్యాప్తు కూడా చేపట్టారు. సో దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా రావాలి. తదుపరి నిర్ణయం పోలీసులు ఏం చెప్తారో వేచి చూడాలి. ఇదంతా కాస్త పక్కన పెడితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటికే ఇంకొక 10 రోజులు ఆగితే 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు అంటే 2019 ఆ టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు. అప్పుడు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయగా కొంతమందిని విచారణ చేయగా కొన్ని ముఖ్యమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. అందులో ఒక 5-6 మనుషులే, కాగితాల రూపంలో వేరు, కొంతమంది కీలకమైన ప్రత్యక్ష సాక్షులు. ఆ సాక్షుల్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు పోలీసు యొక్క భద్రతతో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళు ఒక్కరొక్కరుగా చనిపోతా ఉన్నారు. 2019 నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 నుండి శ్రీనివాసరెడ్డి చనిపోయాడు. ఈయన కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన సాక్షి. అతను చనిపోయాడు. తర్వాత గంగాధర్ రెడ్డి కూడా చనిపోయాడు. అయితే ఇక్కడ చెప్పినటువంటి రీజన్స్ ఏంటంటే ఈ గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఒకరు ఎలుకలు కరిచి చనిపోయాడంట. మరి ఎంత విడ్డూరం కాకపోతే ఒకసారి ఆలోచించండి. ఎలుకలు కరిచి చనిపోయాడు. అతను షుగర్ ఉండడం వల్ల ఈ గంగాధర్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. ఎలుకలు కరవడం వల్ల పాయిజన్ అయిపోయి బాడీ అంతా చనిపోయాడని చెప్పి సిల్లీ రీజన్ చెప్పినట్టు ఉంది. సో పోలీసులు కూడా దాని యొక్క కేసు విషయంలో ముందు కొనసాగల, అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మావయ్య భారతీరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు కూడా మరణించారు. గంగిరెడ్డి మరణం అంటే ఎందుకు? ఈయన బాబాయ్కి కుట్లు వేశాడు. వివేకానంద రెడ్డి బాడీకి స్ట్రెచ్ మొత్తం కుట్లు వేసాడు. అసలు ఈ టైంలో ఈ కోణంలో ఎందుకు కుట్లు వేశారంటే రకరకాల రీజన్స్ చెప్పారు. అతను కూడా కాలం తీసుకెళ్ళిపోయింది. మరి ఏ రకంగా తీసుకెళ్ళిందో ఆ తర్వాత వేచి చూడాలి. అతను కూడా ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఈ అవినాష్ రెడ్డి కూడా అలాగే గంగిరెడ్డితో కలిపి వివేకానంద రెడ్డి బాడీకి కుట్లు వేశారు అని చెప్పి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ కోణంలో కూడా వైఎస్ అభిషేక్ రెడ్డిది కొంతమంది గుండుపోటుగా చిత్రీకరించారు. అసలు ఆ విషయం ఏంటంటే బాబాయ్ హత్య కేసులో వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఈయన ప్రాణం కూడా గాల్లో పలిసిపోయిందని చెప్పి కొంతమంది ఆరోపణ. సో ఇలాగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన సాక్షులు ఒక్కరొక్కరుగా గాల్లో కలిసిపోతా ఉన్నారు. సో అది అనుమానాస్పద మృతులా లేదంటే సహజ మరణాలని చెప్పి తేల్చాల్సింది పోలీసులు. ప్రస్తుతం అయితే ఈ రోజున వాచ్మెన్ రంగన్న విషయంలో ఈయన కాస్త వయసు పెరిగినటువంటి వ్యక్తి, సుమారు 65-70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. అయితే సహజ మరణం అవ్వచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎండ తీవ్రతలు బట్టి ఈ వడదెబ్బ తగిలో రకరకాల తగిలో పడిపోయి చనిపోవచ్చు, లేదంటే ఎవరైనా అదే కోణంలో చనిపోయేసి ఉండొచ్చు అని చెప్పి లేదంటే అదే కోణంలో గతంలో జరిగినటువంటి హత్యల రూపంలోనే ఇది కూడా జరుగుండొచ్చు అని చెప్పి కొంతమంది ఆరోపణ. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే దస్తగిరి అప్రూవల్గా మారాడు. అంతకుముందు సునీల్ అలాగే ఉదయ్ శంకర్ రెడ్డిని కూడా ఈ పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే ఇటు సైడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అసలు హత్యలు చేసింది ఆ రోజున ఎవరెవరు వెళ్ళారని చెప్పి ఈ రంగన్న చెప్పిన సాక్ష్యాల్లో ఏముందంటే దస్తగిరి, సునీలు, కిరణ్ కుమార్, ఉదయ్ కిరణ్ రెడ్డి వీళ్ళు నలుగురు అక్కడ ఉండడం, వీళ్ళందరూ మాట్లాడుకొని వివేకానంద రెడ్డి హత్య చంపేసిన తర్వాత బయటకు రావడం అని చెప్పి పక్కాగా ఈ వాచ్మెన్ రంగన్న చూసినట్టు సిబిఐకి ఎంక్వైరీలో మొత్తం తెలిపేశాడు. అయితే దస్తగిరి అప్రూవర్గా మారాడు. ఇదిగో మాకు పలానా వాళ్ళు చేయమన్నారు, ఇలా చెందారని చెప్పి అప్రూవర్గా మారాడు. అప్పటి నుండి కేసు అలాగే ఉంది. అప్రూవర్గా మారిన తర్వాత పేర్లు ఎవరై చెప్పాడు? వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెప్పినా సరే ఇప్పుడు వరకు ఈ వైఎస్ అవినాష్ రెడ్డి పోలీసులు మెట్లెక్కలెచ్చల. ఏది బాబాయ్ హత్య కేసు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని కనీసం విచారణకి వెళ్ళింది లేదు, కనీసం అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే సాక్ష్యాలు సేకరించారు. వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఆ వాచ్మెన్ మొత్తం క్లారిటీగా చెప్పాడు. పలానా ఓడు ఇదిగో వీళ్ళందరూ కలిసి వెళ్ళారండి, అలా జరిగిందని చివరి వచ్చేవాడికి ఆయన అయ్యగారు ప్రాణం పోయిందని చెప్పాడు. అయితే వీళ్ళందరిని ఎంక్వైరీ చేస్తే మాకు సోపారీ అన్ని ఇచ్చింది వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి వీళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు. అయినా ఇప్పటి వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ముందుకెళ్ళా. ఆయన కనుక వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్ అవినాష్ రెడ్డిని కనుక ఎంక్వైరీ చేస్తే అసలు మెయిన్ తలకెవరు బయటపడతారు. సో పోలీస్ వ్యవస్థ సో ఇక్కడ వరకు ఏం జరిగిందంటే ఒక పక్కన అత్యంత కీలకమైన సాక్షులు మరలిస్తూ ఉన్నారు. ఈ కేసు మాత్రం ఇప్పటికే 6 సంవత్సరాలు అవుద్ది. ఈ కేవలం ఇంకొక 10 రోజులు కనుక పూర్తయితే 6 సంవత్సరాలు వివేకానంద రెడ్డి హత్య కేసు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డికి న్యాయం జరిగేది ఎప్పుడు మరి? ప్రతిసారి పోలీస్ స్టేషన్లకి, సిబిఐ కోర్టులకి, ఆటలకి వీటికి ఎంక్వైరీకి వెళ్ళడమే, వాయిదాలు వెంబడి వాయిదాలు పట్టడమే. కానీ అది తాటి బెల్లం జీడి బెల్లం ఉంటాయి చూసారా, అవి సాగతీసినట్టు ఈ కేసు కూడా సాగుతా ఉంది తప్ప ముందుకెళ్ళి కొనసాగే ప్రసక్తి లేదు. అయితే నిన్న హైకోర్టు ఇదే అంశం మీద వివేకానంద హత్య కేసు సంబంధించి హైకోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కేవలం ఇప్పటివరకు ఎవరైతే ఎంక్వైరీలు స్టార్ట్ చేశారో ఆ యొక్క టీంలన్నింటికి ఏసీబీ, సిబిఐ ప్రతి ఒక్కరికి డెడ్ లైన్ ఇస్తున్నాం. కేవలం 6 నెలల్లోగా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, నిందితులు ఎవరని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ కోర్టులో మీరు సబ్మిట్ చేయాలి. లేదంటే ఎవరైతే ఈ కేసు టేకప్ చేశారో వీళ్ళందరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎప్పుడైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఇప్పుడు మళ్ళీ ఉరుకులు పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. సో అందులో భాగంగానే ఈ యొక్క పరిణామాలు నిన్న ఎప్పుడైతే హైకోర్టు ఈ తీర్పిచ్చిందో ఈ రోజున గంగిరెడ్డి ప్రాణం లేచిపోయింది. మరి ఇంతవరకు రాని యొక్క గంగిరెడ్డి ప్రాణం ఈ రోజునే ఎవరు తీసేశారు? మరి ఇది సహజ మరణమా లేదంటే ఎవరిని చంపేశారా అనేది కోణంలో దర్యాప్తు చేపట్టారు, జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన వయసు పైబడింది, ఒక పక్కన అత్యంత కీలకమైన సాక్షి, ఒక పక్కన కోర్టు ఏంటో ఈ సిబిఐ వాళ్ళని వీళ్ళందరినీ తరుముతూ ఉంది. దీన్ని వెంటనే సాల్వ్ చేయండి, 6 నెలల టైం ఇస్తున్నామని చెప్పి. ఒక పక్కన ఈ కేసుకి మొదలు లేదు చివర లేదు, మధ్యలో మాత్రం అలా స్ట్రక్ అయిపోయి ఉంది. సో ఎటు చూసుకున్నా సరే పోలీసులకి ఉచ్చు బిగించినట్టే ఉంది. ఒక పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి గారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని కలుస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కలుస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి ఈ కేసు గురించి త్వరితగతిన ఇంకా ఎంక్వైరీ పూర్తిగా నిమగ్నమై ఉండండి, కాస్త నాకు న్యాయం చేయడం చెప్పి ఒక పక్కన ప్రభుత్వాన్ని అడుగుతానే ప్రశ్నిస్తూనే ఉంది. ఒక పక్కన ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి, ఒక పక్కన నిందితులు హాయిగా తిరుగుతూనే ఉన్నారు. సో న్యాయం జరిగేది ఎప్పుడు? ఈ రోజున ఒక్క కేసు ఇన్ని సంవత్సరాలు అయితే ఇక రాబోయే రోజుల్లో వ్యవస్థల మీద నమ్మకాలే లేకుండా పోతాయేమో. అంటే అధికారులుగా ఉన్న వాళ్ళకి ఒక లెక్క ప్రకారం జరుగుద్ది, సామాన్య ప్రజలకు ఒక లెక్కలాగా జరుగుతాయా? చట్టం అందరికీ సమానమే కదా. ఏ కేసు అయినా సరే త్వరితగతిన పూర్తయితేనే కదా, దానికి సంబంధించిన సరైన టైంలో శిక్ష పడితేనే. రేపన్న రోజు ఎవడైనా చేయాలన్నా ఒళ్ళు గగురు పొడిచే చట్టాలు చేస్తే అతనికి వెంటనే శిక్షలు పడతా ఉంటే ఇంకొకటి రే పలానా రోజు మేము అలా చేసాం కాబట్టి మాకు శిక్ష పడిందని చెప్పి రెండో ఒకటి జాగ్రత్త పడి ఆ తప్పు జోలికి వెళ్ళడం. ఇలా సాగ తీసుకుంటే వెళ్తా ఇక రేపొద్దున ఇంకెన్ని జరుగుతాయో, ఎన్ని జరుగుతాయో, ఎంతమంది ఎలా తప్పించుకుంటారో, ఈలోగా ఇలాగే ప్రాణాలు పోతాయి. మళ్ళీ సహజంగా చనిపోతా ఉన్నారు, లేదంటే ఎవరైనా చంపేస్తున్నారు, క్లారిటీ తెలియట్లా. ఒక పక్కన ఎంక్వైరీలు చేయాలి. ఇప్పుడు సాక్షి చచ్చిపోయాడంటే దాన్ని ఇంకో కోణంలో ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మొదటి హత్య కేసుని సాల్వ్ చేస్తారా, ఇప్పుడు సాక్షులుగా చనిపోయిన వీళ్ళ కేసులు సాల్వ్ చేస్తారా? ప్రతిదీ ఒక కూపీలాగి ఈ రకంగా చేసుకొచ్చి అంతా సగం ఒక సిస్టమేటిక్గా ఒక ఎంక్వైరీ ప్రారంభించి సగం వరకు వచ్చిన తర్వాత కేసుని పక్కన పెట్టి 6 సంవత్సరాల వరకు ఈ కేసు మీద ఇంప్రూవ్మెంట్ లేదంటే ఏం చేయాలి? అంటే ఒక పక్కన అధికార నాయకులకి అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో రాబోయే రోజులు ఎప్పటికైనా సరే, సో ఇప్పటికే బాగా లేట్ అయింది, ఉన్న 6 నెలల్లోగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలి. దోషులు ఎంతటి వాడైనా సరే కఠినంగా శిక్ష పడాలి. సునీత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు పెట్టిన కన్నీటికి ఈరోజు న్యాయం జరగాలి. ఆ కన్నీటి విలువకి, ఆ కన్నీటికి కారణమైన ప్రతి దోషి కూడా ఎంత క్షోభ పెట్టారో ఆ క్షోభ వాళ్ళు కూడా అనుభవించాలి. వివేకానంద రెడ్డి ఆత్మకు కూడా శాంతి కలగాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.